नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పిల్లర్స్ సంఖ్య ఎలా ఉండాలి అంటే ఒక ఇంటికి పిల్లర్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఒకసారి ఇక్కడ చూడండి. చాలామంది కూడా సరి సంఖ్యలో ఉండాలి, బేసి సంఖ్యలో ఉండాలి అంటే 8, 6, 12, 14, 18, 22, 20 ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు తప్ప అసలు పిల్లర్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉండాలి ఇక్కడ చూడండి. ఇది ఒక ఇంటి నమూనా. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులు వచ్చేసాయి. ఈ ఇంటికి ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ అయితే ఏం చేస్తున్నారంటే 1, 2, 3 సింగిల్ బెడ్రూమ్ కదా, ఈ విధంగా ఒకవేళ సింగిల్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకొని సెంటర్లో ఒక గోడ తీసుకొని ఇలా ఒక బెడ్రూమ్, ఇలా ఒక కిచెన్, అటాచ్డ్ పూజ గది, కార్నర్లో ఒక మెయిన్ డోర్, చిన్న కిటికీ, తర్వాత వీలుంటే ఇక్కడ బాత్రూమ్ లేదంటే ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టుకొని ఇదంతా కూడా ఖాళీ ఏరియా అనేది పెట్టుకుంటున్నారు. కామన్ అయితే ఈ విధంగా, అటాచ్డ్ అయితే ఈ విధంగా సింపుల్గా 6 పిల్లర్స్. సార్ సరి సంఖ్యలో వచ్చాయి కదా 6 పిల్లర్స్, ఓకే. ఇది కాసేపు పక్కన పెడదాం. తర్వాత రెండవ ప్లాన్ అనేది చూడండి. 9 పిల్లర్లు. 9 పిల్లర్లు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 దీనికి ఆపోజిట్లో 9. ఈ 9 పిల్లర్లు అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్. తర్వాత దీంట్లోనే మళ్ళీ ఒక చిన్న అటాచ్డ్ పూజ గది, చిన్న మెయిన్ డోరు, చిన్న కిటికీ. 9 పిల్లర్లకైతే డబల్ బెడ్రూమ్, 6 పిల్లర్లకైతే సింగిల్ బెడ్రూమ్. లేదు ఇంకా కొంతమంది 12 పిల్లర్లు వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ అనేటివి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 1, 2, 3, 1, 2, 3, 4, 8. తర్వాత ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. ఇవి పిల్లర్స్. మీకు అర్థం కావడానికి కొంచెం లావుగా వేశాను, ఏమనుకోకండి. అయితే దీంట్లో ఇలా ఒక బెడ్రూమ్, ఇలా ఒక బెడ్రూమ్, మధ్యలో ఖాళీ ఉంది కదా, దీన్ని సెంటర్ చేసి వీళ్ళకు ఈ బాత్రూమ్, వీళ్ళకు సెంటర్ అంటే పోనీ ఈడు దాకా తీసారనుకుందాం. ఈ సెంటర్లో గ్యాప్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడి వరకు తీసుకొని ఇలా 2 బాత్రూమ్లు ఏర్పాటు చేస్తారు. ఈ 2 బెడ్రూమ్లకు ఇదొక డోర్, ఇదొక డోర్. ఈ బాత్రూమ్ వీళ్ళకి, ఈ బాత్రూమ్ వీళ్ళకి. తర్వాత కిచెన్ ఈ పిల్లర్ల నుంచి ఈ విధంగా, దీంట్లోనే దేవుడి గది. తర్వాత ఇది కవర్ అయ్యేటట్టు ఒక ఆర్చ్, ఇక్కడ డైనింగ్ హాల్, ఇక్కడ మెయిన్ డోర్, చిన్న విండో. తర్వాత ఇక్కడ మెయిన్ డోర్, చిన్న విండో. ఇక్కడ మీరు చూడండి 12 పిల్లర్లు
6 పిల్లర్లు, 9 పిల్లర్లు. ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి పిల్లర్ల సంఖ్య మీరు ఎక్కడ వెళ్ళినా కూడా, ఒకవేళ లేదంటే ఇంకొక 4 యాడ్ అవుతాయి, 16 పిల్లర్లు అంతే. అయితే దీంట్లో మనం గమనించవలసిన విషయం ఏమిటి? పిల్లర్లు సరి సంఖ్యన బేసి సంఖ్యన ఇవి కాదు చూసేది. పిల్లర్ పొజిషన్ అనేది ఎక్కడొస్తుంది? ఇక్కడ చూడండి, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకు ఫస్ట్ మంచి చాయిస్ అనేది ఉంటుంది. ఏ విధంగా? వీళ్ళకు చిన్న బెడ్రూమ్ వస్తుంది, ఒక టాయిలెట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, మెయిన్ డోర్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, చిన్న కిచెన్. అయితే వీళ్ళ బెనిఫిట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా ప్లాన్ తీసుకుంటారు, కానీ వీళ్ళు ఒక మధ్య ద్వారానికి సంబంధించినటువంటి పురాతనమైన గృహ నిర్మాణ ప్లాన్. ఇది ఓకే, ఇది ఓకే. యాక్చువల్గా ఇది వెనకాల ఉండాలి, కానీ కాలానుగుణంగా అది ముందరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మనలు, సార్ మళ్ళీ ఇది ఎక్కడ బెంకింగ్కి తీసుకొని పోయారు అంటారు. 6 పిల్లర్ల ఇంట్లో ఏం చేయాలి అంటే కండిషన్ ఏంటంటే ఇది తూర్పు పోని, ఇది తూర్పు, ఇది తూర్పు. కండిషన్ ఏంటంటే వీళ్ళు 4వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ ఒక మెయిన్ డోర్ పెట్టుకొని అటు ఇటు ఒక 2 కిటికీలు ఏర్పాటు చేసుకొని ఇదొక మాస్టర్ బెడ్రూమ్ ఓకే. ఈ సెంటర్ మనం డ్యామేజ్ చేయకుండా అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడైనా కూడా తీసుకోవచ్చు, లేదు లోపల ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. లేదు అని అంటే మాకు బెడ్రూమ్ పెద్దగా కావాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటర్ డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఈ డోర్కు ఆపోజిట్లో మెయిన్ డోర్, సార్ మాకు గలీజ్ ఉంటుంది, మళ్ళీ చుట్టాలు వస్తే ఎట్లా, డైరెక్ట్ బెడ్రూమ్ డోర్ కనిపిస్తుంది, చిన్న స్థలం ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు? శాస్త్ర ప్రకారంగా మనం గృహాన్ని నిర్మించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. తర్వాత మన కోరికలు, మనకు నచ్చినటువంటి నమూనా అనేది ఏర్పాటు చేసుకోవాలి. సెంటర్ టు సెంటర్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ అనేది ఉండాలి. మీరు ద్వారం పెడతారా, విండోస్ పెడతారా, చిన్న గూళ్ళు ఏర్పాటు చేస్తారా, సెకండరీ. మీరు పురాతన ఇల్లు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉన్నాయి అని. ఎక్కడక్కడ ప్రాపర్ అలైన్మెంట్ డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్క గృహం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, సింగిల్ బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోండి. డోర్కు ఆపోజిట్లో డోర్, ఆపోజిట్లో ఒక విండో, ఇటు ఇటు కిటికీలు. ఒకవేళ మేము దరదా గృహం కట్టుకుంటామంటే ఉత్తరంలో ఒక ముఖ ద్వారము, దక్షిణంలో ఒక ముఖ ద్వారము పెట్టుకొని దీనిని 6 పిల్లర్ల ఇంటిని నంబర్ 1గా తీర్చిదిద్దొచ్చు. కానీ ఈ రోజుల్లో చేస్తున్నామా? లేదు. 6 పిల్లర్లు వేసుకొని సింగిల్ బెడ్రూమ్ వేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు తెలియక బెడ్రూమ్ సైజు పెద్దగా అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మూలకోణం ఏదైతే ఉందో ఇది బ్రహ్మస్థానంలో పడే విధంగా చేస్తున్నారు. బ్రహ్మస్థానం అంటే ఇలా మన ఇంటిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో పిల్లర్ కానీ గోడ కానీ రాకూడదు. ఇప్పుడు 99% మంది ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ 6 పిల్లర్ల ఇంటిలో శాస్త్ర ప్రకారంగా నిర్మించుకోవాలంటే చిన్న ఇల్లు నిర్మించుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. దీని విలువ మనకు తెలియక 6 పిల్లర్లు వేసుకొని సింగిల్ బెడ్రూమ్ కట్టుకొని చాలా అనర్థాలు చేస్తున్నాం. ఎంతో ఇబ్బందికరంగా ఇంటిని కట్టి మనము ఇబ్బందుల పాలవుతున్నాం. తర్వాత 9 పిల్లర్లు. ఇక్కడ చూడండి, 9 పిల్లర్ల వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే బ్రహ్మస్థానంలో పిల్లర్. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో పిల్లర్ వేయడం వల్ల అసలు ఈ ఇంటికి భవిష్యత్తు అనేదే ఉండదు. నేను బల్లగుద్ది చెప్తున్నాను, శాస్త్రం ఆ విధంగా చెప్పింది. బ్రహ్మస్థానంలో డ్యామేజ్ అయినట్టయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు కానీ ఆ ఇంటికి కానీ భవిష్యత్తు అనేది చాలా తక్కువ, డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ, ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఇంట్లో. అంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ స్టమక్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా ఇళ్లలో మనం గమనించాం. బ్రహ్మస్థానం అనేది డ్యామేజ్ కాకుండా గృహాన్ని ఏర్పాటు చేయాలి. 9 పిల్లర్లు ఎందుకు తీసుకోకూడదు అంటే, 1 8 పిల్లర్లు, 10 పిల్లర్లు, 12 పిల్లర్లు, 6 పిల్లర్లు, కానీ 9 పిల్లర్లు తీసుకోవద్దు. కానీ మనలో తీసుకుంటారు, అక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. ఇంకోటి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారు. పోనీ 9 పిల్లర్లు తీసుకొని మెట్ల దగ్గర ఇంకో పిల్లర్ 10 పిల్లర్లు అవుతాయి, ఓకే. మీరు సరి సంఖ్యలో పిల్లర్లు తీసుకున్నా కూడా ఈ మిస్టేక్ అనేది చేయకండి. అప్పుడు ఏం చేయాలి? మీకు అవగాహన ఉంది, మీ ఇంజనీర్ గారు గట్టిగా ప్లాన్ అనేది ఇచ్చారు అంటే ఈ పిల్లర్ లేకుండా కూడా కన్సల్ట్ బీములు కానీ బయట కనిపించే బీములు కానీ ఏర్పాటు చేసుకొని ఈ పిల్లర్ ఇక్కడ పడకుండా ఏర్పాటు చేయండి. సార్ మరి మాకు అట్లా ఇబ్బంది అవుతుంది, లోడ్ అనేది మధ్యలో పడుతుంది కదా, మాకు కుదరద్దు, మరి ఏం చేయాలి? రండి, 12 పిల్లర్లు. ఈ 12 పిల్లర్ల స్థలంలో వీళ్ళు
అసలు దీన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలంటే అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మన ప్రయారిటీ బ్రహ్మస్థానంలో పిల్లర్ అనేది పడకూడదు. పడ్డదా? పడలేదు. 12 పిల్లర్ల ఇంట్లో 90% పడకుండానే సెట్ చేసుకుంటారు కొంతమంది, తెలియక మాత్రమే పడే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒకటి పడే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం అయితే పడవు. తర్వాత ఇక్కడ చూడండి, 12 పిల్లర్లు వేసుకొని ఉండే వాళ్లకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ వీళ్ళు వినియోగించుకోరు, దుర్వినియోగం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ పిల్లర్ల మధ్యలో డోర్ పెట్టుకునే బదులు సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్ 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ, అంటే ఈ పిల్లర్ అటో ఇటో కొంచెం జరుపుకుంటే ఈ విధంగా సెంటర్ డోర్ విత్ 2 విండోస్ నియమం వస్తుంది. ఇక్కడ పెట్టుకున్న పూజ గది కాస్త ఇక్కడ పెట్టుకుంటే, తూర్పులో మనం చెప్పాము, తూర్పు నుంచి ఒక 2 భాగాలు 3 భాగాలు వదిలేసి, కార్నర్ అనేది డిస్టర్బ్ కాకూడదు, 2 భాగాలు వదిలేసి పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత లెట్రిన్స్ అనేటివి ఏం చేస్తున్నారు, వీళ్ళు సెంటర్లో పెడుతున్నారు. సెంటర్లో పెట్టుకోవడం వల్ల, బ్లాక్ అనేది జరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఈ ఇంట్లో తలెత్తే అవకాశం ఉంటుంది. చాలా ఇబ్బందులు. సెంటర్ ఎప్పుడూ కూడా డ్యామేజ్ కాకూడదు. సార్ మరి బాత్రూమ్స్ ఎక్కడ వేసుకోవాలి? మాకు వేరే ఆప్షన్ లేదు. 12 పిల్లర్ల వారు ఏం చేయండి అంటే, ఇక్కడ ఒక 4 ఫీట్లు ఉన్నా కూడా ఈ రూమ్ సైజులు పెద్దగా చేసుకొని 4 ఫీట్లలో ఇటు అటు ఒక్కొక్క ఫీటు తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా 2 ఫీట్లు ఉంటుంది. సెంటర్ డ్యామేజ్ కాకుండా ఇక్కడ 2 ఫీట్ల విండో పెట్టండి. విండో ఏర్పాటు చేసి బాత్రూమ్స్ ఒకవేళ మీకు అక్కడే కావాలి అనుకుంటే ఈ పిల్లర్కు ఇలా తీసుకోండి, ఈ పిల్లర్కు ఇలా తీసుకోండి, లేదండి వద్దనుకుంటే ఇక్కడ తీసుకోండి. తర్వాత ఇక్కడ అంటే ఈ రూమ్కు ఆగ్నేయంలో, ఈ రూమ్కు ఈశాన్యంలో. మన వాళ్ళు ఇంకా కొత్తగా చెప్తున్నారు, సార్ ఈ రూమ్కు ఈశాన్యంలో పెట్టారు, ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంటికి మొత్తానికి ఒకే ఈశాన్యం ఉంటుంది, ఇంటి మొత్తానికి ఒకే ఆగ్నేయం ఉంటుంది, నైరుతి వాయువ్యాలు కూడా ఒకే దగ్గర ఉంటాయి. రూముకు చూడాల్సిన అవసరం లేదు. అది ఏ శాస్త్రంలో కూడా, ఏ గ్రంథంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, చెప్పలేదు. ప్రామాణిక గ్రంథాలలో ఎక్కడా కూడా లేదు. అప్రమాణిక గ్రంథాలు నిన్న మొన్న రాసిన వారు తెలుసుకొని మిడిమిడి జ్ఞానంతో రాసిన పుస్తకాలలో మాత్రమే ఉంటాయి ఈ నియమాలన్నీ కూడా. ప్రాక్టికల్గా ఖచ్చితమైనటువంటి వాస్తు గ్రంథాలలో ఏ గ్రంథంలో కూడా మనకు కనిపించవు. బాత్రూమ్స్ ఇలా ఏర్పాటు చేసుకోండి. 12 పిల్లర్లు వేసుకున్న ఇళ్ళు చాలా అద్భుతంగా మనం నిర్మించుకోవచ్చు. 12 పిల్లర్లు కానీ 6 పిల్లర్లు కానీ బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు. కానీ మనకు శాస్త్ర అవగాహన లేక మీరు ఆటోమేటిక్గా 9x9 ఏకాశీతి పదవాస్తును అనుసరించి గాన గృహ నిర్మాణం కడితే టాప్ మోస్ట్ ఎంత టాప్గా ఉంటుందంటే, మనం దానిని అనుసరించే ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మనం పిల్లర్స్ ఎలా ఉండాలి అంటే, ఇవన్నీ కూడా డ్యామేజ్ కాకుండా పిల్లర్స్ అనేటివి ఉండాలి. మరి ఇవన్నీ మనకు తెలుసా? లేదు. సరి సంఖ్య, బేసి సంఖ్య, ఇదొక్కటే నియమం. మీరు ఎంత దూరం పోండి, ఎంత మందిని అడగండి, మీ పిల్లర్లు సరి సంఖ్యలో ఉన్నాయా, బేసి సంఖ్యలో ఉన్నాయా? ఈ సూత్రాలు ఎవరికి తెలియదు. అంటే తెలియకనే మనం మిస్టేక్స్ అనేటివి చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచైనా కూడా తెలుసుకోండి, ఈ సూత్రాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏకాశీతి పదవాస్తును అనుసరించే మీ గృహాన్ని కట్టండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందండి. మన పురాతన కాలంలో మన పూర్వీకులు ఈ నియమాలన్నీ కూడా పాటించారు. ప్రతి ఒక్కటి కూడా యాక్యురేట్గా పాటించారు. కాబట్టి వాళ్ళు అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఉమ్మడి కుటుంబాలతో ఎంతో స్వేచ్ఛగా బతికారు. ఈ క్రూర గృహాలు నిర్మించుకొని, ఈ రిపుత గృహాలు నిర్మించుకొని ఎన్నో అవస్థలు పడుతున్నారు. గృహ నిర్మాణం కట్టడమే మర్చిపోయారు. దానికి ఉన్నటువంటి అందమే పోయింది. మీరు పాత ఇల్లుని చూడండి, కొత్త ఇల్లుని చూడండి, రెండింటిని ఇలా పక్క పక్కన పెట్టి చూస్తే పాత ఇల్లు ఉన్నంత అందంగా, అంత సౌందర్యవంతంగా కొత్త ఇల్లు ఉండదు. మీరు ఎంత లప్పం పెట్టి ఎంత మంచిగా కట్టినా కూడా దీని అందం దీనికి రాదు, కొత్త ఇంటికి రాదు. కాబట్టి మళ్ళీ మన పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే మీరు శాస్త్ర ప్రకారంగా గృహాన్ని కట్టండి, కట్టి చూడండి, కట్టిన వాళ్ళని కూడా అడగండి. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓకే అయిన తర్వాత ఫుల్ ట్యుటోరియల్, ఫుల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా వాళ్ళు కట్టారు, ఎంత స్పీడ్గా పని అయ్యింది. సరే, ఈ కాలంలో ఇప్పుడున్న అర్బన్ ఏరియాలో అన్నీ పాటించడం, కొన్నైనా పాటించండి, కొన్ని సూత్రాలైనా. అన్ని సూత్రాలు పాటించాలంటే కష్టమే.
కొన్ని సూత్రాలైనా పాటించి సుఖ సంతోషాలతో ఉండండి. మనం ఇల్లు కట్టుతున్నామంటే డబ్బు ఒకటే ప్రామాణికం కాదు. ఆ ఇంట్లో అన్యోన్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండిటికి మించి ఎంత ఆస్తున్నా కూడా వ్యర్థమే. కాబట్టి మీరు ఈ సూత్రాలన్నీ కూడా పాటించండి, తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకోండి. మన విజ్ఞాన వాస్తులో ప్రసారం అయ్యే ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి, మీకు తెలిసిన వాళ్ళకు పంపించండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది యూట్యూబ్. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా చేయకుండా కొత్తగా నిర్మించుకునే వాళ్ళైనా కట్టుకుంటారు, మీకు తెలిసిన వాళ్ళు కట్టుకుంటారు, మీ వల్ల వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నియమాలు తెలుసుకోండి, పాటించండి, గృహాలు కట్టుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.